Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో మీకు ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ 12 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? మీకు ఆల్రెడీ 11 మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కంప్లీట్ చేశాను. మీరేంటంటే మీకు ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ కావడం కోసం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్‌లో ఇంగ్లీష్‌లో మీరు కనీసం 15 క్వెషన్స్ అన్ని అటెంప్ట్ చేయాలి. అంటే 30 మార్క్స్ వరకు రావాలి. ఓకేనా? అందుకోసం మీకు ఈ మార్క్ టెస్ట్ వైస్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని, డిఫరెంట్ క్వెషన్స్‌ని, చాలా వొకాబులరీని, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నిటిని సో మీకు అర్థం చేపియడం కోసం, ఓకేనా? సో మీకు నేర్పియడం కోసం ఈ మార్క్ టెస్ట్ వైసే నేను క్వెషన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇంకోటేంటంటే మీకు ఆ ప్యాటర్న్ కూడా అలవాటవుతుంది. ఓకే. ఇది మనకు లేటెస్ట్ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని తయారు చేసిన క్వెషన్స్ అన్నమాట. రైట్? ఇందులో ప్రీవియస్ క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ క్వెషన్స్ కూడా ఉంటాయి. మీరేంటంటే ప్రతి ఒక్క క్వెషన్‌ని నీట్‌గా అర్థం చేసుకోవాలి అంతే. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, చూసుకోండి. ఓకేనా? ఇంకోటేంటంటే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. సో కాన్సెప్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకేనా? రైట్. ఎందుకంటే ఎంత రీచ్ వస్తే మీకు అంతగా మనకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసి మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాం. ఓకే. రైట్. ఎనీవే మనకు 12థ్ మార్క్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఓకే. రైట్. చూడండి ఇక్కడ. ఫస్ట్ క్వెషన్. చూడండి మనకు. మీరేంటంటే క్వెషన్ చూసినప్పుడు ఫస్ట్ వీడియో ఆపండి. ఆపి క్వెషన్ అటెంప్ట్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీరు సొల్యూషన్ చూసుకోండి. ఓకేనా? నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. రైట్? చూడండి ప్రతి ఒక్క ఆప్షన్ ఎలిమినేషన్ ఎట్లా చేసుకోవాలి? సినోనిమ్స్, యాంటోనిమ్స్, పాజిటివ్, నెగెటివ్ అన్నిటిని అప్లై చేసుకుంటూ వెళ్దాం. క్లియర్‌గా ఆన్సర్ వస్తది. రైట్? చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అడుగుతున్నారు. యాంటోనిమ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. యాంటోనిమ్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది. రైట్? ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు కాబట్టి యాంటోనిమ్ అడుగుతుండు. ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు. మరి ఇక్కడ మనకు ఒకసారి సెంటెన్స్ చూద్దాం. ఆపోజిట్ వర్డ్ దేనికి అడుగుతుండు? సెంటెన్స్ ఇచ్చాడు, బ్లాంక్ ఇచ్చాడు. బ్లాంక్ పక్కన ఒక బ్రాకెట్‌లో ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్‌కి యాంటోనిమ్ తోటి ఆ బ్లాంక్ ఫిల్ చేయాలి. అంటే ఆ వర్డ్‌కి అపోజిట్ తోటి ఆ బ్లాంక్ ఫిల్ చేయాలి. ఓకే. రైట్. కామికల్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే కామెడీ లాగా ఉండడం. సింపుల్ అది. కామికల్ అంటే ఏంటి? కామెడీ లాగా ఉండడం. మరి ఇప్పుడు కామెడీకి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది మనకు? సీరియస్ వస్తుంది. కామికల్ అంటే కామెడీ లాగా. దానికి అపోజిట్ ఏమొస్తుంది? సీరియస్ వస్తుంది. కాబట్టి సింపుల్‌గా ఆప్షన్ 1 అనేది ఆన్సర్ చెప్పొచ్చు మనం. ప్రౌన్ గాదు. ఓకేనా? క్యూరియస్ గాదు. పెక్యులియర్ గాదు. డైరెక్ట్ మనం ఆప్షన్ 1 అని చెప్పొచ్చు. ఆ మీనింగ్ అర్థమవుతాయి. మీనింగ్ అర్థం కాలేదు మనకు. మీనింగ్ అర్థం కాలేదనుకోండి. మీనింగ్ అర్థం కాకపోయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా? ఎట్లా అంటే చూడండి ఇక్కడ డాక్టర్ ఒకసారి మీనింగ్ అర్థం చేసుకోండి. డాక్టర్ హాడ్ టు గో విత్ ఆపరేషన్. డాక్టర్ ఆపరేషన్‌కి వెళ్ళాల్సొచ్చిందనమాట. యాస్ రాజ్ కండిషన్ వాస్ వెరీ డాష్. ఇప్పుడు కండిషన్ ఎట్లున్నప్పుడు ఆపరేషన్ చేస్తారు చెప్పండి? కండిషను సీరియస్‌గా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు సింపుల్‌గా కండిషన్ ఎలా ఉండేదట అప్పుడు? సీరియస్‌గా ఉన్నదట. కాబట్టి మనకు అట్లా కూడా ఆన్సర్ చూసుకున్నా సరే మీనింగ్ వైస్ వెళ్ళినా సరే ఆన్సర్ వస్తుందా లేదా? ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ అట్లా. ఓకే. ఆప్షన్ 1 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందమ్మా. అయితే ప్రోన్ అంటే మీనింగ్ ఏంటంటే వల్నరబుల్, వీక్ అంటూ ఉంటాం. వల్నరబుల్, వీక్ అంటూ ఉంటాం. అది మనకు ఆన్సర్ కాదు. క్యూరియస్ అంటే ఏంటమ్మా? క్యూరియస్ అంటే ఏంటంటే ఈగర్, ఆతృతగా, ఈగర్ అని. ఓకేనా? ఈగర్ అంటే ఎంతూజియాస్టిక్ అంటూ ఉంటాం. ఈగర్‌గా ఉండడం, ఆతృతగా ఉండడం, ఎంతూజియాస్టిక్ అంటూ ఉంటాం. అది మనకు క్యూరియస్ అంటే. ఓకే. నెక్స్ట్ మనకు పెక్యులియర్ అంటే ఏంటమ్మా? పెక్యులియర్ అంటే డిఫరెంట్‌గా ఉండడం. నార్మల్ దానికి అపోజిట్ ఉండడం అన్నమాట. దాన్ని ఏమంటామంటే అన్‌కామన్. కొత్తగా. ఓకేనా? అన్‌కామన్ అంటూ ఉంటాం. కామన్ గాకుండా నార్మల్ గాకుండా నార్మల్‌కి అపోజిట్‌గా ఉంటుంది. దాన్ని పెక్యులియర్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా రాసుకోండి. దాని స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి. మీరు ఏ వర్డ్ చూసినా సరే దాని స్పెల్లింగ్ మీకు తెలియడం ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా? అది. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. ఓకే. సెలెక్ట్ ద ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు ఇక్కడ. ఫ్లిమ్సీ, ఎటిక్విటీ, నెక్స్ట్ వన్ ఇంటర్సీడ్, సూపర్సీడ్ అమ్మ. అయితే మనకు స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్సీడ్, సూపర్సీడ్ అన్నప్పుడు 2 సీఈడీ ఉన్నాయి గదా! కానీ సూపర్సీడ్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఏముంటుంది అంటే ఎస్ఈడీఈ ఉండాలి. సీఈడీఈ గాదు. సూపర్సీడ్. సూపర్సీడ్ చేయడం అంటే ఏంటంటే రిప్లేస్ చేయడం అని. ఓకేనా? సో ఓల్డ్ ఫ్యాషన్స్ ఆర్ సూపర్సీడెడ్ అంటే అవి రిప్లేస్ చేయబడుతున్నాయి అని. ఇక్కడ సూపర్సీడ్ అంటే మీనింగ్ ఏంటి? రిప్లేస్ చేయడం. కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ ఇది రాంగ్ ఉంది గదా! ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు అక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 3. ఫిల్మ్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి. అయితే మీనింగ్ ఇది రిప్లేస్ అమ్మ. ఇంటర్సీడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఇంటర్సీడ్ కావడం అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్వీన్ కావడం. ఇన్వాల్వ్ కావడం అంటాం కదా! అది.
ఇంటర్సీడ్ అంటే టేక్ ఏ పార్ట్ అంటూ ఉంటాం. వేరే వాళ్ళ తరపున మనం పోయి ఇన్వాల్వ్ అవ్వడం అంటుంది. దాన్ని ఇంటర్సీడ్, ఇంటర్వీన్ అంటూ ఉంటాం. ఎటిక్విటీ అంటే ఏంటమ్మా? ఎటిక్విటీ అంటే ఏంటంటే మోరల్ వాల్యూస్ లాగా. ఎథిక్స్, మేనర్స్, గుడ్ మేనర్స్ అంటాం. గుడ్ మేనర్స్ అంటూ ఎటిక్విటీ అంటాం. రైట్. నెక్స్ట్ ఫ్లిమ్సీ అంటే ఏంటమ్మా? ఫ్లిమ్సీ అంటే ఏంటంటే వీక్‌గా ఉండడం అన్నమాట. ఫ్లిమ్సీ అంటూ ఉంటాం. ఓకేనా? ఫ్రాజైల్ అంటాం కదా! ఫ్రాజైల్, వీక్ అంటూ ఉంటాం. అది ఫ్లిమ్సీ. రైట్. ఎనీవే ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. థర్డ్ క్వెషన్ చూడండి ఇక్కడ. థర్డ్ క్వెషన్ చూడండి ఇక్కడ ఏమిచ్చారో. థర్డ్ క్వెషన్ ఎవడుతోనంటే మనకక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతుండు. రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడుగుతుండు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగినప్పుడు మీరు ఎమ్మటే సెంటెన్స్ బట్టి చూసుకోవాలి ఇక్కడ క్లియర్‌గా. ఈల్స్ వినూస్ ల్యాండ్ డాష్ హై క్వాలిటీ ఆఫ్ వీట్ అండ్ గ్రామ్స్. ల్యాండ్ అట హై క్వాలిటీ ఆఫ్ వీట్, గ్రామ్స్‌ని ఏం చేస్తది ల్యాండ్ అనేది జనరల్‌గా? ఉత్పత్తి చేస్తది. ల్యాండ్ టచెసా? ల్యాండ్ సబ్డ్యూసా? ల్యాండ్ ప్రొడ్యూసా? ల్యాండ్ మీట్సా? ల్యాండ్ ప్రొడ్యూసే. సింపుల్ క్వెషన్ ఇది మీకు. చూడండి ఎంత సింపులో. ఒకటే చెప్తా చూడండి. క్వెషన్స్ అనేవి 20 క్వెషన్‌లు వచ్చినప్పుడు అందులో 20 హార్డ్ ఉండవు మనకు. 20 క్వెషన్ 20 క్వెషన్‌లు మనకు హార్డ్ ఉండవమ్మా. అందులో మనకు ఈజీ అయితే మనకు 8, 9 క్వెషన్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఒక 4, 5 క్వెషన్స్ చాలా హార్డ్‌గా ఉంటాయి. కొన్ని పేపర్‌లు అవి కూడా హార్డ్ ఉండవు మీకు. టెన్షన్ ఏమీ అవసరం లేదు. ఓకేనా? ఎనీవే ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. సెలెక్ట్ ద వర్డ్ segment that substitutes or replaces the bracketed word segment correctly and completes the sentence meaningfully. Right. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్‌లో ఏదో సెంటెన్స్ ఇచ్చారు. దాన్ని రీప్లేస్ చేయమంటుండు. దేనితోటి రీప్లేస్ చేస్తే అది కరెక్ట్ అవుతుందో చూడమంటుండు. రైట్. అయితే ఇది మీరు చూడగానే మీకు ఏం అర్థం చేసుకోవచ్చు? అక్కడ క్వెషన్ ట్యాగ్స్ ఫార్మాట్‌లో ఉందని అర్థం చేసుకోవచ్చు. మరి నిస్తా రైట్స్ వెరీ వెల్ దానికి క్వెషన్ ట్యాగ్ ఏమొస్తుంది? చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. నిస్తా రైట్స్ అంటారు కాబట్టి ఇక్కడ V1కు ఎస్ అనేది యాడ్ అయింది. వెర్బ్‌కి నిస్తా అనేది ఏంటిది ఇక్కడ? సబ్జెక్ట్. ఇది యాక్చువల్ ఏ టెన్స్‌లో ఉంది తెలుసా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. నిస్తా రైట్స్ అంటున్నా అంటే లోపల డస్ ఉన్నట్టు లెక్క. వెర్బ్‌కి ఎస్ ఉంది అంటే అది మనకి ఏమున్నట్టు లోపల డస్ ఉన్నట్టు. డస్ ఉన్నట్టు కాబట్టి మరి ఇక్కడ మనకు క్వెషన్ ట్యాగ్ అంటే ఏంటి యాక్చువల్‌గా చెప్పండి? క్వెషన్ ట్యాగ్ అంటే ఏంటి మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. క్వెషన్ ట్యాగ్ అంటే అసలు స్ట్రక్చర్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అయితే ఈ సెంటెన్స్‌లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తది చెప్పండి? నిస్తా రైట్స్ అంటున్నాం అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఉంది కాబట్టి. లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు? డస్ ఉన్నట్టు. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఇక్కడ? డస్. కాబట్టి కంపల్సరీ ఆప్షన్స్‌లో ఏముండాలి? డస్ ఉండాలి. వాస్ ఉంది, ఈజ్ ఉంది. కాబట్టి ఆప్షన్ కాదు. డస్ ఉంది, డస్ ఉందమ్మ. మరి ఇప్పుడు మనకు డజంటా, డస్సా అంటే ఎప్పుడైనా సరే క్వెషన్ ట్యాగ్స్ తోటి మూడే ఉంటాయి. మూడే రూల్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఫస్ట్ వన్ స్ట్రక్చర్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. అది ఫస్ట్ చూసుకోండి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. సెంటెన్స్‌లో హెల్పింగ్ వర్బ్ అర్థమైపోయింది. మీ ఆన్సర్ అయిపోయినట్టే. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగెటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. అంతే. ఆ రెండు ఆపోజిట్ ఉండాలి. సెంటెన్స్ ఆమె రాస్తది. పాజిటివే ఉంది. కాబట్టి నెగెటివ్‌లో ఉండాలి క్వెషన్ ట్యాగ్. నెగెటివ్‌లో ఉండడం అంటే నాట్ యాడ్ కావాలి. జనరల్‌గా సెంటెన్స్‌లకు నాట్ అనేది ఉంటే నెగెటివ్ సెంటెన్స్ అన్నట్టు. నాట్ అనేది లేకపోతే పాజిటివ్ సెంటెన్స్ జనరల్‌గా. కొన్ని నెగెటివ్ వర్డ్స్ కూడా ఉంటాయి. అందులో నాట్ ఉండకున్నా గానీ నెవర్ అనేది ఉందమ్మా. నెవర్ అన్నా, నాట్ అన్నా ఒకటే కదా! సో, నెవర్ ఉన్నప్పుడు నాట్ ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి అది నెగెటివ్ సెంటెన్సు అని. ఓకేనా? సెంటెన్స్ నెగెటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్ ఉండాలి. మరి సెంటెన్స్ పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? 3 చూసుకోండి అక్కడ క్లియర్‌గా. నాట్ అనేది ఉన్నది అంటే అది నెగెటివ్ సెంటెన్స్ అంతే. నాట్ అనేది లేదు. ఏ నెగెటివ్ వర్డ్స్ లేవు. పాజిటివ్ సెంటెన్స్ అన్నట్టు. ఓకేనా? కాబట్టి ఇది. అయితే మనకు సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్వెషన్ ట్యాగ్ నెగెటివ్ ఉండాలి. కాబట్టి నాట్ ఉండాలి కంపల్సరీ. సో, డజంట్ ఉంది, డజంట్ ఉంది. ఓకే. మరి డజంట్ ఇట్ ఉంది, డజంట్ షీ ఉందమ్మా. మరి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కదా! సబ్జెక్ట్ ఎవరిక్కడ? నిస్తా. నిస్తాని మీరు ఇట్ అంటారా? షీ అంటారా? షీ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. అంతే. దాన్ని చూడండి ఆప్షన్స్ ఎట్లా ఎలిమినేట్ చేస్తున్నామో చూసుకోండి అక్కడ. ఓకేనా? డజంట్ షీ అనే దగ్గర ఆన్సర్ అయిపోతుంది సింపుల్‌గా. ఎప్పుడైనా సరే ఇంకోటి పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి మనకు క్వెషన్ ట్యాగ్స్‌లో అంటే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్‌ని ప్రొనౌన్ ఫార్మ్‌లోనే రాయాలి. మళ్ళా డజంట్ నిస్తా ఉన్నా అది రాంగే. ఓకేనా? మూడే రూల్స్ క్వెషన్ ట్యాగ్స్‌లో. ఫస్ట్ ఏంటిదంటే మనకు స్ట్రక్చర్ చూసుకోండి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చిందా? రాలేదా? సెకండ్ థింగ్ ఏంటి? సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ నెగెటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగెటివ్ ఉంటే క్వెషన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫార్మ్‌లోనే ఉండాలి. సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ప్రొనౌన్ ఫార్మ్‌లోనే ఉండాలి. కాబట్టి మనకు సో, డజంట్ షీ ఆప్షన్ 4. ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మొత్తం అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బయట ఎక్కడ మీకు ఇట్లా చేయరు. కాబట్టి మీరు నోట్స్ రాసుకోండి నీట్‌గా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రైట్. యాంటోనిమ్ అడుగుతుంది ఇక్కడ. వర్డ్ ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకు? బ్రిటిల్. చూడండి ఇక్కడ బ్రిటిల్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏంటో తెలుసా?
ఈజీగా పగిలిపోయే వాటిని ఏమంటామంటే బ్రిటిల్ అంటాం. ఈజీలీ బ్రోకెన్ అంటాం. ఈజీలీ బ్రోకెన్ వాటిని ఏమంటామంటే బ్రిటిల్ అంటూ ఉంటాం. ఓకేనా? బట్ మనకు మీనింగ్స్ ఇక్కడ చూస్తే యాంటోనిమ్ అడుగుతుండు. ఈజీగా బలిపోయే వాటికి యాంటోనిమ్ ఏమొస్తది మనకు? గట్టిగా ఉండేవన్నమాట. మరి గట్టిగా ఉండేవంటే ఏమంటాం చెప్పండి? రెసిలియంట్ అంటాం. ఆప్షన్ 4 రెసిలియంట్. రెసిలియంట్‌గా ఉండడం అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండడం అని. గట్టిగా ఉండడం అంటే ఉంటాయి. డెలికేట్ అంటే వీక్ ఇవి. మనకు ఆన్సర్ కాదు. బిట్టర్ అంటే ఏంటమ్మా? ఎనిమీ లాగా. బిట్టర్ అంటే చేదు. ఓకేనా? అపోజిట్ రిలేషన్స్, ఎనిమీ రిలేషన్స్ అంటూ ఉంటాం. అట్రాక్టివ్ అంటాం ఇది మనకు లేదు. బట్ మనకు ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సింపుల్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియమ్. ఇడియమ్ అంట. ఏమిచ్చాడు? బ్లో వన్స్ ఆన్ ట్రంపెట్. చూడండి ఇక్కడ. ఎవరి సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం అనమాట. ఓకేనా? ఎవరి సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం అని. బ్లో వన్స్ ఆన్ ట్రంపెట్. రైట్. దాని మీనింగ్ ఏంటిది? సింపుల్‌గా చూసుకోవచ్చు అక్కడ. వన్ సెల్ఫ్ డబ్బా వాడు కొట్టుకుంటున్నాడు అంటాం కదా! మరి అప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే టు ప్రైజ్ వన్ సెల్ఫ్. తనని తానే పొగుడుకోవడం అనమాట. బ్లో వన్స్ ఆన్ ట్రంపెట్ అంటే మీనింగ్ అది. చాలా సార్లు వచ్చింది ఇడియమ్. చానా ఎగ్జామ్స్‌లో చాలా సార్లు వచ్చింది. కాబట్టి ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఇక్కడ సెవెంత్ క్వెషన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ అడుగుతుండు. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అడుగుతుండు ఇక్కడ. డాజ్లింగ్. వర్డ్ ఏమి ఇచ్చిండు మనకు? డాజ్లింగ్. చూడండి ఇక్కడ. డాజ్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రిలియంట్ అంటాం. అమేజింగ్, బ్రిలియంట్ అంటాం కదా! దాన్ని ఏమంటామంటే డాజ్లింగ్ అంటాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తదంటే బ్రిలియంట్ అమ్మ. అది పాజిటివ్ వర్డ్ మనకు. ఓకేనా? డ్రిజ్లీ కాదు. రైట్. డల్. డల్ అంటే ఏంటమ్మా? బోరింగ్ అని. డల్, బోరింగ్ అంటాం. దీన్ని ఇంకేమంటాం తెలుసా మనము? మండేన్. మండేన్ అంటూ ఉంటాం. ఓకేనా? మండేన్ అంటాం. ఇక్కడ ఈ వర్డ్ చూడండి ఇక్కడ. మర్కీ. మర్కీని ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే మురికి అని గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ ఎట్లా వస్తదో చూడండి. మర్కీ అంటే మురికి అని గుర్తుపెట్టుకోండి. మురికిగా ఉందంటే మీనింగ్ ఏంటి? మురికి వాటర్ అంటాం కదా! మురికి వాటర్ ఎట్లుంటాయి మనకు? డర్టీగా ఉంటాయి కదా! బట్ మర్కీ అంటే మీనింగ్ ఏంటంటే డర్టీ అని. దీన్నే మనం ఏమంటామంటే ఫిల్తీ. చూడండి కొత్త వర్డ్ ఎలా వచ్చిందో మనకు. దీనికి ఏమంటాం మనం? ఫిల్తీ అంటూ ఉంటాం. డర్టీ, ఫిల్తీ. దీన్ని మనం మర్కీ కాకుండా మక్కీ అని కూడా అనొచ్చు. చూడండి ఇక్కడ వర్డ్స్ ఎలా వస్తున్నాయో. మర్కీ, మక్కీ, డర్టీ, ఫిల్తీ అంటూ ఉంటాం. ఇవన్నీ మనకు సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. ఓకేనా? ఎనీవే ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. డాజ్లింగ్ అంటే ఏంటంటే అమేజింగ్, బ్రిలియంట్ అంటూ ఉంటాం. స్ప్లెండిడ్ అంటాం కదా! ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్. ఎయిత్ క్వెషన్. ఎయిత్ క్వెషన్ అండి ఇక్కడ. రైట్. ఇది మనకేంటంటే సెంటెన్స్ స్పాటింగ్ ది ఎర్రర్స్ క్వెషన్. చూడండి ఇక్కడ. స్పాటింగ్ ది ఎర్రర్స్ అమ్మ. చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్. ఇక్కడ చూస్తే వైల్ మై వైఫ్ కుక్డ్ ద ఫుడ్ ఐ రైటింగ్ ఏ బుక్ అట. చాలా సింపుల్. జనరల్‌గా వైలు, వెన్ను మీకు కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సార్ వైల్ వచ్చినప్పుడు కంటిన్యూయస్‌గా ఉండాలనుకుంటారు. లేదమ్మా. వైల్ వచ్చినప్పుడు మనకు కంటిన్యూయస్ ఉండొచ్చు. నార్మల్ పాస్ట్ కూడా ఉండొచ్చు. జనరల్‌గా అయితే వైల్ పక్కన కంటిన్యూయస్ టెన్స్ ఉండాలి. వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ ఉండాలి. కానీ కొన్ని కేసెస్‌లో మనకు వైల్ పక్కన సింపుల్ పాస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ వైల్ మై వైఫ్ కుక్డ్ ద ఫుడ్ ఐ రైటింగ్ ఏ బుక్ ఇక్కడ ఇంకా పెద్ద ఎర్రర్ ఉంది ఇక్కడ. ఐ రైటింగ్ ఏ బుక్ అట. అసలు ఎప్పుడైనా సరే చూడండి. మీకు ఎప్పుడైనా సరే వి4 ఫార్మ్ రైటింగ్ అంటే వి4 ఫార్మే కదా! వి4 ఫార్మ్ ముందు కంపల్సరీ మీకేముండాలంటే ఒక బీ ఫార్మ్ ఉండాలమ్మ. ఐ గోయింగ్ అనకూడదు. ఐ యామ్ గోయింగో, ఐ వాస్ గోయింగో, ఐ హావ్ బీన్ గోయింగో, ఐ విల్ బి గోయింగో ఏదో ఒకటి అనాలి. సో, వి4 ఫార్మ్‌ని డైరెక్ట్ రాసుకోకూడదు. హెల్పింగ్ వర్బ్స్ లేకుండా డైరెక్ట్ రాసుకోకూడదు. కాబట్టి సింపుల్ క్వెషన్. ఇక్కడ మనకు ఐ రైటింగ్ అనేది రాంగ్. ఐ రైటింగ్ రాంగ్ కాబట్టి మీ పని ఎర్రర్ చూడడం మాత్రమే. ఇక్కడ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆ రాంగ్ పార్ట్ ఏమంటుండు? ఏ పార్ట్‌లో రాంగ్ ఉందో అడుగుతుండు ఇక్కడ. ఈ పార్ట్‌లో రాంగ్ ఉంది కదా! కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఆన్సర్ కాదు. మనకు కరెక్టే ఉంది. ఇది మనకు కరెక్టే ఉంది. చూడండి. వైల్ మై వైఫ్ కుక్డ్ ద ఫుడ్. మై వైఫ్ కుక్డ్ ద ఫుడ్. సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కరెక్టే ఉంది. సింపుల్ పాస్ట్. మీ ఆన్సర్ మీ పనేంటిది? ఎర్రర్ ఎక్కడుందో చూడాలి అంతే. మళ్ళా ఏది కరెక్టో చూడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలి. కానీ ఎగ్జామినేషన్‌లో మాత్రం ఎర్రర్ ఎక్కడుందో చూసుకొని ఎళ్ళిపోవడం అంతే. అయితే దీనికి యాక్చువల్‌గా దీనికి కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుందంటే ఐ వాస్ రైటింగ్ ఏ బుక్ అనమాట. ఎందుకంటే ఇది పాస్ట్‌లో ఉంది కదా! అప్పుడు నేను ఏం చేస్తున్నా? బుక్ రాస్తున్నాను. కాబట్టి ఐ వాస్ రైటింగ్ ఏ బుక్. ఐ వాస్ రైటింగ్ ఏ బుక్. ఇక్కడ మనకేం రావాలి? యాక్చువల్‌గా అయితే వాస్ రావాలి. ఎర్రర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సింపుల్ క్వెషన్. నైన్త్ క్వెషన్. ఏమడుగుతుండు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్.
కింద సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్‌లో ఒక వర్డ్ అండర్‌లైన్ చేసి దాని సినోనిమ్ అడుగుతున్నారు ఇక్కడ. హి హాడ్ క్రియేటెడ్ ఏ కోకోన్. అండ్ ఇక్కడ కోకోన్. కోకోన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అన్నమాట. కన్వర్జేషన్, ఓకే, ఇంటరాక్షన్ చూడండి. హ్యూమన్ యాక్టివిటీస్ అన్నిటికి ఒక కోకోన్ క్రియేట్ చేశాడు అని. కోకోన్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏంటిదంటే ఎన్వలప్ అన్నమాట. ఎన్‌క్లోజ్ అంటూ ఉంటాం. ఎన్‌కేస్‌మెంట్ అంటూ ఉంటాం. ఓకేనా? ఎన్వలప్ చేయడం అంటే అన్నిటిని ఒక దాంట్లో తీసుకురావడం అని. ఓకేనా? బట్ దాన్ని ఏమంటామంటే బండిలా, ఫ్యాబ్రికా, ఎన్‌కేస్‌మెంటా, డౌనీనా ఏమొస్తుంది చెప్పండి? ఎన్‌కేస్ అంటాం. సో గుర్తు రాసుకోండి మీనింగ్. కోకోన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎన్‌కేస్ చేయడం, ఎన్‌క్లోజ్ చేయడం, ఎన్వలప్ చేయడం అంటాం. ఓకేనా? ఒకటి. ఓకే. రైట్. కాబట్టి మనకు బండిల్ కాదు. ఫ్యాబ్రిక్ కూడా. ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఎన్‌కేస్‌మెంట్. 10th క్వెషన్. సెలెక్ట్ ద ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అమ్మ. రైట్. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ. వర్డ్స్ ఏమి చూడండి కొత్త వర్డ్ ఒకటొచ్చింది గరులెస్ అని. గరులెస్, టెక్నిక్, సైమల్టేనియస్, రిలక్టెంట్. స్పెల్లింగ్ ఎక్కడ రాంగ్ ఉంది చూడాలని చెప్పొచ్చు మీరు. టెక్నిక్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటది చెప్పండి? టెక్నిక్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ కే ఉంటదా అసలు? ఉండదు. కాబట్టి మనకు సింపుల్ క్వెషన్. టెక్నిక్ అన్నప్పుడు మనకు ఇంగో ఇలా ఉంటది స్పెల్లింగ్. ఓకేనా? టెక్నిక్ అంటే ఇలా ఉంటది. ఓకే. సో, రాంగ్ స్పెల్లింగ్ ఉంది ఇది. గరులెస్ కరెక్టే ఉంది. ఓకేనా? ఇది కూడా కరెక్టే. రిలక్టెంట్ కూడా కరెక్టే ఉంది. రైట్. బట్ ఆప్షన్ 3. అయితే మీనింగ్ చూసుకోండి ఇక్కడ గరులెస్. గరులెస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? గరులెస్ పీపుల్ అంటే ఎవరంటే ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనమాట. వాళ్ళని ఏమంటామంటే టాకెటివ్. ఇక్కడ ఇంగో ఈ వర్డ్స్ ఈ మీనింగ్స్ ఇక్కడ రాస్తా చూడండి. టాకెటివ్ ఏమంటాం చెప్పండి వాళ్ళని? టాకెటివ్ అంటాం. వాళ్ళని ఇంకేమొచ్చు అంటే ఎక్స్‌ట్రోవర్ట్ అంటాం. ఎక్స్‌ట్రోవర్ట్ పీపుల్ అంటే ఎవరమ్మా ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చంటే ఈ వర్డ్‌ని గర్రులెస్. ఎప్పుడు గర్ 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 అని ఏదో సౌండ్ చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అని అట్లా గుర్తుపెట్టుకోండి. సో, గర్రులెస్ అంటే మీనింగ్ ఏంటి? టాకెటివ్, ఎక్స్‌ట్రోవర్ట్ అంటాం. సో, మనకు దాని మీనింగ్ అది. సైమల్టేనియస్ అంటే సేమ్ టైమ్‌లో. సైమల్టేనియస్ జరగడం అంటే ఏంటి? సేమ్ టైమ్‌లో జరగడం అది. రిలక్టెంట్ అంటే ఏంటమ్మా? రిలక్టెంట్ అంటే ఏంటంటే అపోజ్ చేయడం. అంటే షోయింగ్ అవర్షన్, షోయింగ్ డిస్‌లైక్ అన్నమాట. రిలక్టెంట్‌గా ఉండడం అంటే మీనింగ్ ఏంటంటే వ్యతిరేకంగా ఉండడం. అది నచ్చలేనట్టే ఉండడం. షీ ఈస్ రిలక్టెంట్ టు దట్. అంటే దానికి ఆమె అపోజింగ్‌గా ఉంది. దాన్నసలు నచ్చట్లేదు అని. రిలక్టెంట్ అంటే అది. ఓకేనా? అవర్షన్ అంటే ఇష్టం లేకపోవడం అనమాట అది. నెక్స్ట్ 11th క్వెషన్. 11th క్వెషన్ ఏమడుగుతుంది చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. రైట్. బ్లాంక్ ఇచ్చాడు. బ్లాంకు ఓకే. రైట్. ఈ బ్లాంక్ ఏమంటానంటే ఇక్కడ ఒక వర్డ్ అండర్‌లైన్ చేసుకోండి. ఈ వర్డ్ అండర్‌లైన్ చేసి ఈ వర్డ్ అపోజిట్ వర్డ్ తోటి దాన్ని ఫిల్ చేయమంటుండు. సెంటెన్స్ ఇచ్చాడు. ఒక బ్లాంక్ ఇచ్చాడు. ఆ బ్లాంక్ కూడా ఎట్లా ఫిల్ చేయాలి? అందులో ఒక వర్డ్ అండర్‌లైన్ చేశాడు. అండర్‌లైన్ చేసిన వర్డ్ తోటి మీరు ఆ బ్లాంక్ ఫిల్ చేసుకోవాలి. డైరెక్షన్స్ క్లియర్‌గా చదువుకోండి అక్కడ. ఓకేనా? అయితే మనకిప్పుడు హి బారోడ్ మనీ ఫ్రమ్ హిస్ ఫాదర్. అంటే బారోడ్ అంటే ఏంది మనకు అప్పుగా తీసుకున్నాడు అని. అండ్ డాష్ ఇట్ టు హిస్ ఫ్రెండ్ టు హెల్ప్ హిమ్. అప్పుగా తీసుకోవడం. దానికి అపోజిట్ ఏంటి? అప్పుగా ఇవ్వడం. అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అంటాం. దానికి అపోజిట్. బట్ మనకు బారోకి అపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి మనకు? లెండింగ్. కాబట్టి లెంట్. బారోడ్ అంటాం. ఇది మనకిక్కడ ఈ బారోడ్ అంటే కంపల్సరీ ఇక్కడ కూడా మనకు వీటోనే రావాలి కదా! లెంట్ అంటాం. కాబట్టి మనకు అప్పు ఇచ్చాడు అని. బారో చేసాడు అప్పు తీసుకొని వేరే ఆళ్ళ ఫ్రెండ్‌కి హెల్ప్ చేయడానికి అప్పు ఇచ్చాడు అని. కాబట్టి మనకు లెంట్ అంటాం. రికౌంట్ అంటే ఏంటమ్మా? కాలిక్యులేట్. మిగతా వర్డ్స్ రాసుకోండి ఇంగ. కాలిక్యులేట్ చేయడం. చూడండి ఇక్కడ బిగైల్డ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే, బిగైల్డ్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే చార్మ్. చార్మ్‌డ్ అంటూ ఉంటాం. అట్రాక్ట్ చేయడం అన్నమాట వేరే వాళ్ళని. బిగైల్డ్ అంటూ ఉంటాం. అట్రాక్ట్ చేయడం. చార్మ్ చేయడం అంటూ ఉంటాం. అట్రాక్టెడ్ అంటూ ఉంటాం అది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి బిగెట్. బిగెట్ అంటే మనకు వెర్బ్ అమ్మ ఇది. బిగెట్ అంటే మనకి అది వెర్బ్. దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే బ్రింగ్. అంటే ఆహ్, ప్రొడ్యూస్ చేయడం. చిల్డ్రన్‌ని ప్రొడ్యూస్ చేయడాన్ని జనరల్‌గా ఏమంటామంటే బిగెట్ అంటాం. షీ బిగెట్స్ 3 చిల్డ్రన్. బిగాట్ అని అంటాం కదా! షీ బిగాట్ 3 చిల్డ్రన్. అంటే ఆమె ముగ్గురు చిల్డ్రన్‌ని ప్రొడ్యూస్ చేసింది అని. ఓకేనా? అంటే క్రియేట్ ఎన్ ఎంబ్రాయ్. ఓకే. ప్రెగ్నెంట్ కావడం అంటాం కదా! అది. కాబట్టి మనకు దీని మీనింగ్ ఏమొస్తుందంటే బ్రింగ్ ఔట్ అంటూ. ఓకే. తీసుకురావడం, ప్రొడ్యూస్ చేయడం అంటూ ఉంటాం. బిగెట్ అంటే మీనింగ్ అది. ఫాదరింగ్ చేయడం అంటాం అది. ఎనీవే ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ 3. 12th క్వెషన్. ద మేనేజర్ రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇది.
ద మేనేజర్ డిసైడెడ్ టు డాన్స్ ద మీటింగ్. మేనేజర్ ఏం చేసినాడట, మీటింగ్ని ఏం చేయడానికో డిసైడ్ అయ్యిండట. ఎందుకు? యాజ్ మెనీ ఆఫ్ ద మెంబర్స్ వర్ నాట్ ప్రెసెంట్. చాలామంది మెంబర్స్ ప్రెసెంట్గా లేరట. అందువలన. యాజ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? అందువలన. యాజ్ మెనీ ఆఫ్ ద మెంబర్స్ వర్ నాట్ ప్రెసెంట్. చాలా మెంబర్స్ ప్రెసెంట్ లేరు, అబ్సెంట్ అయ్యారు. అందువలన మేనేజర్ డిసైడెడ్ టు డాష్ ద మీటింగ్. ఇప్పుడు చాలామంది రాలేరు అంటే మేనేజర్ ఏం చేస్తాడు ఆ మీటింగ్ని? జనరల్గా కామన్ సెన్స్ ఇది. చూడండి, ఇలాంటివి మీకు మీనింగ్, సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం చేస్తారు అప్పుడు మేనేజర్? చాలామంది లేరు కాబట్టి మేనేజరు ఆ మీటింగ్ని క్యారీ ఆన్ చేస్తాడా చేయడు? ఆప్షన్ తీసేద్దాం ఫస్ట్. మన కట్ డౌన్ ఉంది, కాల్ ఆన్ ఉంది, కాల్ ఆఫ్ ఉంది. జనరల్గా కాల్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే విజిట్ చేయడం అని. మన మేనేజర్ డిసైడెడ్ టు విజిట్ ద మీటింగ్ అంటామా? చాలామంది లేరు కాబట్టి అక్కడ చేయడు కదా. ఇప్పుడు మనకు ఆప్షన్ తీసేయండి. మరి కట్ డౌన్ ఉంది, కాల్ ఆఫ్ ఉంది. జనరల్గా కాల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? క్యాన్సల్డ్ అని. పుట్ ఆఫ్ అంటే ఇంకోటి కూడా రాసుకోండి, ఫ్రేజల్ వర్బ్. పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రేజల్ వర్బ్స్ రెండు ఫ్రేజల్ వర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పుట్ ఆఫ్ అంటేనేమో పోస్ట్ పోన్ చేయడం, కాల్ ఆఫ్ అంటేనేమో క్యాన్సిల్ చేయడం అంటాం. ఓకేనా? మరి ఇప్పుడు కట్ డౌన్ అంటే ఏంటి? కట్ చేయడం. ఇప్పుడు మీటింగ్ని కట్ చేయడం అయితే ఏమన్నాం కదా, అనలేం కదా. ఇక్కడ ఇది మనకు కాంటెక్స్చువల్గా రాంగ్. ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేశాడు అని. సో మేనేజర్ డిసైడ్ దేనికి? క్యాన్సిల్ చేయడం కోసం. ఎందుకు? చాలామంది లేరు కాబట్టి క్యాన్సిల్ చేస్తారు కాబట్టి మీటింగ్ని. కాబట్టి సింపుల్గా ఆప్షన్ 2. సో కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 13th క్వశ్చన్ అమ్మా. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ ఏంటో అడుగుతుంది ఇక్కడ. ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది, రైట్? వర్డ్ ఏమి ఇచ్చిన ఇక్కడ? అప్లాడ్. అప్లాడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అప్లాడ్ అంటే మెచ్చుకోవడం అంటాం. అప్లాడ్ అంటే ఏంటి? క్లాప్స్ కొట్టి మెచ్చుకోవడం అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటామంటే అప్లాడ్ అంటే ఉంటాం. అప్లాడ్ ప్రైజ్ చేయడం, మెచ్చుకోవడం అంటాం. మరి దానికి ఆపోజిట్ వర్డ్ చూడండి. ఆపోజిట్ వర్డ్ కదా. ఇక్కడ ఆప్షన్ చూస్తే కమెండ్. చూడండి, కమెండ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రైజ్ చేయడం, మెచ్చుకోవడం అంటాం. సేమ్ మీనింగ్. అడ్మైర్ చేయడం అంటాం. ప్రైజ్ అన్న, అడ్మైర్ అన్న, కమెండ్ అన్న సేమ్ మీనింగ్ మనకు. కాబట్టి యాంటనిమ్ అడుగుతుంటే ఇది మనకు ఆన్సర్. అప్రూవ్ చేయడం మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ. అప్లాడ్ అంటే మెచ్చుకోవడం, దానికి ఆపోజిట్ అప్రూవ్ వస్తుందా? ఆప్షన్ తీసి. మరి మ్యాగ్నిఫై చూడండి, ఇక్కడ డినౌన్స్ ఉంది. డినౌన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? డినౌన్స్ అంటే స్కోల్డ్, అడ్మానిష్, క్రిటిసైజ్. ఓకేనా? ఇది మనకి ఏమవుతుందంటే యాంటనిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. డినౌన్స్ చేయడం అంటే వాళ్ళని తిట్టడం, అప్లాడ్ అంటే మెచ్చుకోవడం, అడ్మానిష్ అంటే తిట్టడం. కాబట్టి మనకి సింపుల్గా దీనికి ఆపోజిట్ వర్డ్ ఇది అవుతుంది కదా. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అది మ్యాగ్నిఫై చేయడం అంటే ఏంటమ్మా? మ్యాగ్నిఫై చేయడం అంటే మేకింగ్ సంథింగ్ బిగ్. మ్యాగ్ అంటే బిగ్. మ్యాగ్ అంటే జనరల్ మీనింగ్ ఏం చెప్పండి? బిగ్ అని. కాబట్టి మేకింగ్ సంథింగ్ బిగ్ అంటాం. మ్యాగ్ అంటే బిగ్ కాబట్టి, రైట్? ఇప్పుడు మనకి ఇది మనకు ఆన్సర్ కాదు. మ్యాగ్నిఫై చేయడం అంటే ఇంక్రీజ్ చేయడం, పెద్దగా చేయడం అంటాం, రైట్? ఇప్పుడు మనకి అది ఆన్సర్ కాదు, రైట్? మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4. 14th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 14th క్వశ్చన్ ఏమడుతుందంటే ఇడియం అమ్మ, రైట్? సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన పార్ట్కి ఏ ఇడియం సెట్ అవుతుందో అడుగుతుంది ఇక్కడ. యాజ్ హీ ఈజ్ నెవర్ ఆన్ టైమ్. చూడండి, ఇక్కడ సెంటెన్స్ చదవండి. యాజ్ హీ ఈజ్ నెవర్ ఆన్ టైమ్. ఎప్పుడు అసలు ఆన్ టైంలో ఎప్పుడు ఉండడు అని. ఉన్నందువలన హీ రిగ్రెట్స్ యూజ్లెస్లీ ఆన్ మిస్సింగ్ ద ఫ్లైట్. అసలు ఎప్పుడు ఆన్ టైంలో ఉండడు కాబట్టి యూజ్లెస్గా రిగ్రెట్ అవుతారనమాట. పశ్చాత్తాపడతా ఉంటాడు. అంటే ఫ్లైట్ మిస్ అయ్యానే అనుకుంటాడు. అసలు ఆన్ టైంలోనే ఉండడు. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయ్యని చెప్పేసి రిగ్రెట్ అవుతూ ఉంటాడు యూజ్లెస్గా. సో యూజ్లెస్గా రిగ్రెట్ కావడాన్ని ఏమంటామంటే జనరల్గా క్రైస్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే. స్ప్లిట్ మిల్క్ కూడా కాదు, స్పిల్ట్. ఓకేనా? స్పిల్ట్ మిల్క్ అంటూ ఉంటాం. క్రైస్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటాం. అంటే మిల్క్ ఆల్రెడీ పోయింది, ఏం చేసి కింద పడిపోయింది అనుకోండి మిల్క్. మనం ఏమైనా చేస్తే మళ్ళీ వెనుకోకి వస్తుందో రాదు. ఇక ఆల్రెడీ ఇక్కడ ఏమంటుండు? ఆన్ టైంలో ఉండడు, ఫ్లైట్ వెళ్ళిపోతే తర్వాత బాధపడతారనమాట. ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ అదే. మిల్క్ పడిపోయిన తర్వాత బాధపడడం. ఓకేనా? కాబట్టి వరింగ్ అబౌట్ ద సిచ్యువేషన్స్ విచ్ కెనాట్ బి చేంజ్, రైట్? కాబట్టి మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ఫాల్స్ కాదు, క్రైస్ ఉల్ఫ్ కాదు, క్రైస్ ఫర్ ద మూన్ కాదు. ఓకేనా? ఆప్షన్ 4. 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ వీపీఆ. ఇక్కడ ఏమవుతుందంటే సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేసిన పార్ట్ మనం దేనితోటి చూడొచ్చు అంటుండు, రైట్?
ఓకే. వీపీఎన్ అలౌస్ ప్రైవేట్ నెట్వర్క్ సంబంధించింది అనమాట ఇది. వెరిఫైడ్ ప్రైవేట్ నెట్వర్క్ ఏదో ఉంటుంది ఇది మనకు ఫుల్ ఫామ్. వీపీఎన్ అలౌస్ అస్ టు యూజ్ ద ఇంటర్నెట్ అనానిమస్లీ టు వాల్యూ అవర్ సేఫ్టీ అండ్ అవర్ ఐడెంటిటీ. చూడండి, వీపీఎన్ వల్ల ఏమవుతుందంటే మన ఎవరు సెట్ చేస్తున్నారో అని తెలియదనమాట. మన ఐడెంటిటీ అనేది అక్కడ తెలియదు. అప్పుడు మనకు అది సేఫ్‌గా ఉంటుంది అని. ఓకేనా? ఇక్కడ మనకు అనానిమస్ అంటే ఎవరికి తెలియదనమాట. మన నేమ్ అనేది వాళ్ళకి కనిపియదనమాట వీపీఎన్ అది. రైట్? ప్రైవేట్ నెట్వర్క్ లాగా ఉంటదనమాట. వెరిఫైడ్ ప్రైవేట్ నెట్వర్క్ ఏదో అంటాం అది. రైట్? ఇప్పుడు మనప్పుడు దానివల్ల ఏమవుతది? సేఫ్టీ అవుతది. మరి టు డెరోగేట్ అవర్ సేఫ్టీయా? టు ఇంప్రూవ్ అవర్ సేఫ్టీయా? టు రేషనలైజా? టు ఎన్‌ష్యూరా? టు రేషనలైజేషన్ ఉండనే ఉండదు. టు డెరోగేట్ అంటే డెరోగేట్ చేయడం అంటే ఏంటంటే బీలిటిల్ చేయడం. అది మన ఈ సేఫ్టీని తీసేయడం అనమాట. కాబట్టి ఇది మనకు నెగెటివ్ కాబట్టి ఆన్సర్ కాదు. వీపీఎన్ పాజిటివ్ లాగా చేస్తది. కాబట్టి మనకు ఇంప్రూవ్ అన్న, ఎన్‌ష్యూర్ అన్న ఏమొస్తదంటే టు ఎన్‌ష్యూర్ అవర్ సేఫ్టీ. మేక్ ష్యూర్ అనమాట. గ్యారంటీ అనమాట. ఎన్‌ష్యూర్ అంటే ఏంటి? గ్యారంటీడ్. మేక్ ష్యూర్ అంటే ఉంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ మీకేంటంటే క్లోజ్ టెస్ట్ అమ్మ. నెక్స్ట్ మనకేంటి చెప్పండి? క్లోజ్ టెస్ట్ ఉంది. రైట్. ఓకే. క్లోజ్ టెస్ట్ ఉంది. అయితే మనము ఈ క్లోజ్ టెస్ట్ చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ క్లోజ్ టెస్ట్. రైట్. ఫస్ట్ బ్యాంక్ దగ్గరికెళ్ళండి డైరెక్ట్‌గా. మును బిగాన్ డాష్ మొదలుపెట్టిందట. మును బిగాన్ క్రై మును బిగాన్ క్రైడ్ మును బిగాన్ హావింగ్ క్రైడ్ మును బిగాన్ టు క్రై. రైట్. చూడండి ఇక్కడ సింపుల్‌గా. మును బిగాన్ బిగాన్ అనేది ఆల్రెడీ పాస్ట్ వచ్చింది. బిగాన్ జనరల్‌గా బిగిన్, బిగాన్, బిగన్ అంటాం. V1, V2, V3. ఇది V1, ఇది V2, ఇది V3. మరి మును బిగాన్ వచ్చినప్పుడు ఆమె స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేసింది? ఏడవడం స్టార్ట్ చేసిందని. బిగాన్ క్రై అంటామా లేదు? బిగాన్ క్రైడ్ అంటామా లేదు? జనరల్‌గా ఇలాంటివి వచ్చినప్పుడు మనకు జనరల్‌గా వాటిని ఏమంటామంటే కాజిటివ్ వర్బ్స్ అంటాం. కాజిటివ్ వర్బ్స్ కాబట్టి మనకు 2+V1 అన్న రావాలి, V1 అన్న రావాలి. బిగాన్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే 2+V1 వస్తది. ఇన్ఫినిటివ్ వస్తది. కాబట్టి మనకు బిగాన్ టు క్రై ఏమంటాం? బిగాన్ టు క్రై అంటూ ఉంటాం. సో, ఒక వెర్బ్ అనేది ఇంకో వెర్బ్‌కి దారి తీసినప్పుడు 2+V1 అన్న రావాలి, V1 అన్న రావాలి. బిగాన్ అనేది ఎప్పుడైనా సరే 2+V1 తీసుకుంటదనమాట. ఓన్లీ V1 అంటేనేమో దాన్ని జనరల్ మనము ఫుల్ ఇన్ఫినిటివ్ అనకూడదు. బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. ఇది మనకు ఫుల్ ఇన్ఫినిటివ్ అనమాట. కాబట్టి బిగాన్ టు క్రై. బిగాన్ వస్తే మనకు 2+V1 వాడుకోవాలి. బిగాన్ టు క్రై అనమాట. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ బ్లాంక్ అయిపోయింది. సెకండ్ బ్లాంక్. చూడండి ఇక్కడ. హూ హ్యాడ్ బీన్ ద కాజ్ ఆఫ్ హిస్ డాష్. ఆఫ్ హిస్ డాష్ అట. హిస్ డాష్ జనరల్‌గా ఎప్పుడైనా గమనించారు చూడండి. ఇప్పుడు హిస్ గాని, మై గాని, అవర్ గాని, యువర్ గాని, హర్ గాని, దేర్ గాని ఇలాంటివి వచ్చినాయనుకోండి. ఇవన్నిటి తర్వాత మనకి ఏం రావాలంటే కంపల్సరీ ఒక నౌన్ రావాలి అమ్మ. ఎందుకంటే ఇవన్నీ మనకేంటంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇవి. ఏంటి చెప్పండి మనకు? పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇప్పుడు వీటి తర్వాత మనకి ఏం రావాలి చెప్పండి? జనరల్‌గా ఒక నౌన్ అనేది రావాలి. ఒక నౌన్ రావాలమ్మ. ఒకటి నౌన్ రావాలి. ఇవన్నీ పొసెసివ్ అడ్జెక్టివ్స్ మనకు. పొసెసివ్ అడ్జెక్టివ్స్ యొక్క, వారి యొక్క, ఆమె యొక్క, అతని యొక్క, నా యొక్క, మా యొక్క, నీ యొక్క కంపల్సరీ మనకు పక్కన నౌన్ అనేది రావాలి. ఆ నౌన్ అనేది రావాలి కాబట్టి హిస్ తర్వాత ఇక్కడ ఏముండాలి చెప్పండి? మనకు నౌన్ ఉండాలి. మన నౌన్ ఉండాలి కదా! మన నౌన్ ఉండాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఓకే 17th బ్లాంక్ చూడండి. ఇక్కడ నౌన్ ఉండాలి కాబట్టి హిస్ హ్యావ్ పనిష్డ్, హిస్ హ్యావింగ్ పనిష్డ్, హిస్ బీ పనిష్డ్ అసలు అనేమనం సింపుల్‌గా 3 ఆప్షన్స్ పోతాయి. హిస్ పనిష్మెంట్ కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్‌గా చూడండి ఇక్కడ క్వెషన్. మీరు అసలు భయపడకండి. క్లోజ్ టెస్ట్ దగ్గర భయపడకండి. క్లోజ్ టెస్ట్ అంటే ఒకటే టాపిక్ కాదు. అన్ని టాపిక్స్ నుంచి అడుగుతూ ఉంటారు. కానీ సింపుల్‌గా ఉంటాయి. 5 క్వెషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ 5 కూడా హార్డ్‌గా రావు. ఒకవేళ హై లెవెల్ పేపర్ వచ్చినా గానీ 5కి 5 అయితే హార్డ్ రావమ్మ. మీకు ఈజీ 5లో కనీసం 3 అన్నా ఈజీగా ఉంటాయి. ఆ 3 క్వెషన్ చేస్తానికి ట్రై చేయండి. ఎందుకు భయపడుతున్నారు అక్కడ? భయం అవసరమే లేదు. ఎప్పుడైనా సరే క్వెషన్స్ ఎన్ని క్వెషన్స్ వచ్చినా గానీ అన్ని క్వెషన్స్ హార్డ్‌గా ఉండవు. ఫస్ట్ మీరు ఈజీ క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సింపుల్ క్వెషన్ ఇది మీకు. ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ బ్లాంక్ దగ్గరికెళ్దాం. థర్డ్ బ్లాంక్ దగ్గరికెళ్ళండి. విత్ ఏ కాఫ్ డాష్ అమాంగ్. కాఫ్ అంటే ఏంటి? దూడ. హావింగ్ కొలైడెడ్ విత్ ఏ కాఫ్ డాష్. కాఫ్ అంటాం కదా! దూడ అంటూ ఉంటాం. ఇక మనకు కాఫ్ డాష్ అమాంగ్. కాఫ్ హూ స్ట్రేడ్ అబౌట్ హూస్ హోమ్ దట్ అట. చూడండి ఇక్కడ. కాఫ్ అంటే దూడ. దూడకి ఎప్పుడైనా మనము హోము, హూ అసలు యూజ్ చేస్తామా? యూజ్ చేయం. ఇప్పుడు జనరల్‌గా
రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ద బాయ్ హూ ఈజ్ గోయింగ్, ఎవరైతే వెళ్తున్నారో ఈజ్ మై బ్రదర్ అంటాం. చూడండి ఇక్కడ మీకు రిలేటివ్ ప్రొనౌన్ రాస్తాను. ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్. ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ బాయ్ అనేవాడు పర్సన్ కాబట్టి మనకు రిలేటివ్ ప్రొనౌన్ హూ వచ్చింది. నేను రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను రిలేటివ్ ప్రొనౌన్ అంటూ. ఎవరైతే వెళ్తున్నారో ఈజ్ మై బ్రదర్. ఇక్కడ రిలేటివ్ క్లాస్ ఉంది ఇక్కడ మనం. కాబట్టి హూ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. కాఫ్ అంటే హ్యూమన్ బీయింగ్ కాదు కదా. మరి హూ రాదు, హూమ్ రాదు. హూ అన్నా, హోస్ అన్నా, హూమ్ అన్నా అన్ని మనకు మనుషులకే. బట్ 3 ఆప్షన్స్ రావు. సింపుల్గా మూడింటిని ఎలిమినేట్ చేసేసినాం. ఎందుకంటే అక్కడ కాఫ్ అనేది అక్కడ దూడే కాబట్టి. ఓకేనా. 3 పోతే మనకు మిగిలింది ఏముంది, ఒకటే ఆప్షన్. ఆప్షన్ ఎలిమినేషన్ ఎంత సింపుల్ చూడండి. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకుంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. దట్ అంటాం. ఇక్కడ కాఫ్ అనేది దూడే కాబట్టి అది. నెక్స్ట్ 4th బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా 4th బ్లాంక్ విత్ డాష్ అట. విత్ డాష్ ఎహెడ్ ఆఫ్ హిమ్ అట. విత్ డాష్ ఎహెడ్ ఆఫ్ హిమ్. విత్ 1 ఐ ఇన్ హిజ్ అంకుల్, 1 ఐ అబౌట్ హిజ్ అంకుల్, 1 ఐ ఆన్ హిజ్ అంకుల్. చెప్పండి, సింపుల్ క్వశ్చన్. చూడండి కాషియస్గా ఉండడం. నెక్స్ట్ వాళ్ళ అంకుల్ మీద ఒక కన్ను, వాళ్ళ మీద కూడా ఒక కన్ను వేసి ఉంచు అంటాం కదా. దాన్ని ఏమంటాం? 1 ఐ ఇన్ హీజ్ అంకుల్, ఆన్ హీజ్ అంకుల్. ఏమంటాం? సింపుల్గా చెప్పొచ్చేది ఆన్ హీజ్ అంకుల్ అంటాం. కీప్ అన్ ఐ ఆన్ హిమ్, అతని మీద ఒక కన్ను వేసి ఉంచు అంటాం కదా. ఆన్ హిమ్ అంటాం. కాబట్టి ఆన్ హీజ్ అంకుల్ అనొచ్చు డైరెక్ట్గా. సింపుల్ క్వశ్చన్. ఎంత సింపుల్ చూడండి. కరెక్ట్ 4 క్వశ్చన్స్ సింపుల్గా చేయొచ్చు మీరు. 8 మార్కులు వచ్చినట్టే. ఓకేనా. అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్ బ్లాంక్ నేను కనిపిస్తలేదు కదా మీకు, జూమ్ చేస్తా చూడండి. రైట్. చూడండి ఇక్కడ లాస్ట్ బ్లాంక్. ఇక్కడ ఏమంటాం లాస్ట్ బ్లాంక్? జగ్లర్. ఇక్కడ జగ్లర్. చూడండి ఇక్కడ జగ్లర్ అంటే ఎవరు చెప్పండి? జగ్లర్ అంటే ఎవరంటే ఇప్పుడు ఇవి ఎగిరేస్తూ ఉంటారు కదా జనరల్గా. రెండు బాల్స్ పట్టుకొని, ఒక 3 బాల్స్ పట్టుకొని అవి ఎగిరేస్తూ ఉంటారు అనమాట. మిస్ కాకుండా ఒకటి కొన్ని పైనే ఉంటాయి, ఇవి తిప్పుతూ ఉంటారు అనమాట. బాల్స్ కానీ ఏమైనా ఆబ్జెక్ట్స్ని ఇట్లా పైకి ఇసిరేస్తూ ఉంటారు. వాళ్ళని జగ్లర్ అంటూ ఉంటాం. ఆ మ్యాజిక్ చేస్తూ ఉంటారు అన్నమాట జగ్లర్ అంటాం. ఇప్పుడు ద జగ్లర్ డాష్ ఇట్. జగ్లర్ డాష్ ఇట్ అన్నప్పుడు చూడండి ఒక్కసారి ఆప్షన్ చూడండి. జగ్లర్ డాష్ ఇట్. మరి అప్పుడు మనకు జగ్లర్ హ్యావ్ బీన్ కాల్డ్, హ్యాస్ కాల్డ్, నెక్స్ట్ హ్యాడ్ బీన్ కాల్డ్. ఇప్పుడు హ్యావ్, హ్యాస్ ఉంది జనరల్గా. ఒక్కసారి చూడండి, సింపుల్గా చూడండి. హ్యావ్ హ్యాస్ ఏటికి రిలేటెడ్? ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్ సంబంధించినవి. హ్యాడ్ అనేది పాస్ట్కి సంబంధించిందమ్మా. రైట్. ఒక్కసారి నేను ప్యాసేజ్ దగ్గరికి వెళ్తా. చూడండి ఎంత సింపుల్. ఇప్పుడు ఈ ప్యాసేజ్ అనేది ఫస్ట్ పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉందా? ఫస్ట్ అది కనిపెడదాం. బిగాన్ వీటు కాబట్టి పాస్టే. ఈ సా వీటు కాబట్టి పాస్ట్. ఇది ఒక స్టోరీ లాగా ఉంది, అంటే పాస్ట్లో ఉంది. ఇది పాస్టే కదా. మరి ఇప్పుడు పాస్ట్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రెజెంట్ తీసుకోవడం? పాస్ట్ ఉన్నప్పుడు హ్యావ్ ఎందుకు, హ్యాస్ ఎందుకు, ప్రెజెంట్ వర్డ్స్ ఎందుకు, మనకు ప్రెజెంట్ టెన్స్లో ఎందుకు? 2 ఆప్షన్స్ పోయినాయి. టెన్స్ని బేస్ చేసుకుంటే ప్యాసేజ్ ఏ టెన్స్లో ఉందో తెలిసినా కానీ 2 ఆప్షన్స్ పోయినాయి. 2 ఆప్షన్స్ మిగిలినాయి ఇక్కడ. సో హ్యాడ్ కాల్డ్ ఉంది, హ్యాడ్ బీన్ కాల్డ్ ఉంది. జగ్లర్ హ్యాడ్ బీన్ కాల్డ్ ఇట్టా, హ్యాడ్ కాల్డ్ ఇట్టా? హ్యాడ్ కాల్డ్ ఇట్ అంట. హ్యాడ్ బీన్ కాల్డ్ ఇట్ కాదు. హ్యాడ్ బీన్ అనేది ఏంటిది? ఇక్కడ ఫ్యాన్సీ వాయిస్. ఇది బీ ఫామ్ ప్లస్ V3 ఉంది ఇక్కడ. చూడండి బీన్ కాల్డ్ ఉంది కదా. ఇది మనకి ఏ వాయిస్ అమ్మా? ప్యాన్సీ వాయిస్. ఇది ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ప్యాన్సీ వాయిస్లో యూజ్ చేసుకోవాలి. ప్యాన్సీ వాయిస్ అంటే మీకు ఏమైనా అర్థమైపోవాలి. లాస్ట్లో ఉండాలి, బై ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ బై ఉందా? మీరే చెప్పండి. ఇక్కడ బై ఉందా? ఇక్కడ కాల్డ్ ఇట్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉంది. ప్రిపోజిషన్ బై అనేది ఏం లేదు కదా. బై అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ బై లేదు కదా. బై లేదు కాబట్టి బై ఉంటే మనకు అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బై లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. సింపుల్గా ఇక్కడ చూసుకుంటే నార్మల్గా ఏదో ఒక ప్రిపోజిషన్ ఉండాలి. బై అనుకుంటే బై ఉంటే మనకు అది ప్యాసివ్ వాయిస్ అయ్యింది. బై లేదు కాబట్టి అది ప్యాసివ్ వాయిస్లో తీసుకోకూడదు. సో కంపల్సరీ యాక్టివ్ వాయిస్లోనే తీసుకోవాలి. మరి యాక్టివ్ వాయిస్లోనే తీసుకోవాలి కాబట్టి సో హ్యాడ్ అనేది వస్తుందా, హ్యాడ్ బీన్ వస్తుందా చెప్పండి? యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు హ్యాడ్ బీన్ కాల్డ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ తీసుకోకూడదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ అంతే. ఇది ఆప్షన్ ఎలిమినేషన్ అంటాం. ఇదమ్మా. ఇది మీకు మళ్ళీ టోటల్గా 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది అందరికి క్లియర్గా? ఇది
ఇది 20 క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్. చూడండి మీరేం భయపడకండి అస్సలే. ఎస్ఎస్‌సి, జీడీ ఇంగ్లీష్‌లోనే మంచి స్కోర్ చేసుకున్నారంటే జాబ్ వచ్చినట్టే మీకంతే. ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ తెచ్చుకున్నారంటే జాబ్ వచ్చేసినట్టే. చాలా సింపుల్ ఇది. ఓకేనా. ఎందుకంటే మ్యాథ్స్ అందరూ చేస్తారు. ఇంగ్లీష్ దగ్గరికొచ్చేసరికి నేను చాలామంది చేయలేకపోతారు. సో, మీకు చెప్తున్నాను కదా! మీరు నా వీడియోస్ అన్నీ చూడండి. అన్ని కాన్సెప్ట్స్ రాసుకోండి. నీట్‌గా వొకాబులరీ గాని, ఆ గ్రామర్ పాయింట్స్ గాని అన్నీ రాసుకోండి. క్వెషన్ ట్యాగ్స్ అన్ని టాపిక్స్ మీద చేస్తున్నా మీకు. క్వెషన్స్ అనేవి అన్ని టాపిక్స్ మీద వస్తున్నాయి. అన్నిటిని రాసుకోండి నీట్‌గా. క్లియర్‌గా అర్థం చేసుకోండి మెయిన్. అర్థం చేసుకుంటే మీకు ఈజీ అయిపోతదమ్మ. అప్పుడు మీరు సింపుల్‌గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. జీడీలో మంచి స్కోర్ వస్తుంది. ఇంగ్లీష్ క్లాసెస్ విని ఇంగ్లీష్ క్వెషన్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తే మంచి స్కోర్ వస్తది. ఓకేనా. అన్ని క్వెషన్స్ హార్డ్‌గా రావు. అది మాత్రం పక్కన పెట్టండి. అన్ని క్వెషన్స్ హార్డ్‌గా రావు. ఈజీ క్వెషన్స్ అన్నిటిని చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మీ నాలెడ్జ్‌ని బట్టి మిగతా క్వెషన్స్ కూడా చేసుకుంటూ పోవాలి ఇది. ఓకేనా అది. సో, ఇంకోటేంటి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. రైట్ స్టూడెంట్స్ రైట్. మీకు ఇంకోటి నా ఆన్‌లైన్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మెల్లగా. ఓకేనా. యాప్ అనేది తీసుకుంటున్నాం కొత్తగా. ఆ యాప్‌లో మీకేంటంటే ఫుల్ కోర్స్ అనమాట. ఎస్ఎస్‌సి జీడీకి, ఎస్ఎస్‌సి సీజీఎల్‌కి, ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్‌కి, ఓకేనా. ఎంటీఎస్‌కి, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ అన్నిటికి ఫుల్ కోర్స్ అనేది నేను చేస్తున్నాను. ఓకేనా. అది వచ్చిన తర్వాత మీరు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. క్లియర్ అర్థమవుతుంది కదా మీకైతే ఇది. ఇదమ్మా. ఇది మీకు ఈ మార్క్ టెస్ట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. ఓకేనా. సో, థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.